పల్నాడు జిల్లా దాచపల్లిలో పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు మోకాలి లోతు వరకు గుంతలు పడి అధ్వానంగా తయారయ్యాయి. ముఖ్యంగా ఆంధ్ర నుండి తెలంగాణ వెళ్లడానికి ఉపయోగించే దాచపల్లి తంగెడ రోడ్డుపై ప్రయాణం అంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. వందల మంది ప్రయాణించే ఈ రోడ్డుపై గుంతలు తప్పించబోయి నిత్యం ఎవరో ఒకరు ప్రమాదానికి గురవుతున్నారు. మరికొన్ని ఘటనల్లో అయితే ప్రాణాలు సైతం కోల్పోయారని తెలుస్తోంది. దాచపల్లి తంగెడ గ్రామాల మధ్య దూరం 18 కిలోమీటర్లే అయినా ప్రయాణం పూర్తవడానికి 2 గంటలకు పైగా సమయం పడుతుందంటే రోడ్డు పరిస్థితి ఏ దుస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. రోజున దాచేపల్లి మండలంలో చూసుకున్నట్టయితే దాచేపల్లి టు తెంగడ, దాచేపల్లి టు అగ్రహారం కొత్తూరు, దాచేపల్లి టు కారంపూడి, దాచేపల్లి టు ఇరికేపల్లి, ఇలా ఎటు వెళదామన్నా కూడా రోడ్లన్నీ కూడా గోతులమయమైనటువంటి పరిస్థితి. ఒక పక్క ఎమ్మెల్యే గారు కానీ వీరందరూ ఎంతో అభివృద్ధి చేశాం, గురిజాల నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో 2వ స్థానంలో ఉంచాము, ఇంకా అభివృద్ధి చేస్తాము, కొన్ని వేల కోట్లని గురిజాల నియోజకవర్గ అభివృద్ధికి చేశామని చెప్పేసి బడాయి మాటలన్నీ కూడా చెప్పుకుంటున్నారే తప్ప మీరు చేసిన అభివృద్ధి ఈ గ్రామాలు కనుక వెళితే మీ అభివృద్ధి ఏందో ప్రజలందరూ కూడా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ అభివృద్ధి గోతుల్లో పడిపోయినటువంటి పరిస్థితి. గోతుల్లో ఆటోల్లో కానీ బైకుల మీద కానీ వెళ్తుంటే ఆ ఎక్కడ గోతుందో చూసుకోలేక కింద పడుతున్నటువంటి పరిస్థితి. మీ అభివృద్ధి కూడా అలాగే కింద పడుతున్నటువంటి పరిస్థితి. సబ్జెక్టు దేని గురించి అంటే దాచేపల్లి మండలంలో రోడ్ల దుస్థితి చాలా తీవ్రంగా ఉంది. ఎలా ఉందంటే దాచేపల్లి నుంచి తెంగడ, దాచేపల్లి నుంచి కారంపూర్ రోడ్డు, దాచేపల్లి నుంచి ఇరికిపల్లి బోర్డు నుంచి ఇరికిపల్లి ఊళ్ళోకి రోడ్లు అయితే దాచేపల్లి నుంచి మళ్ళీ కొత్తూరు, మాయనపాడు, పెద్ద గురారం, ఈ రోడ్లు చూస్తే జనాలు యాక్సిడెంట్ గత 4.5 ఏళ్ల నుంచి రోడ్లకి దారుణం అయిపోయి మరమ్మతులు కూడా చేయట్లేదు. చిన్న చిన్న గుంతలు ఉన్నా కానీ వాటి మరమ్మతులు కూడా చేయట్లేదు. యాక్సిడెంట్లు అవుతున్నాయి, కాళ్ళు చేతులు ఇరుగుతున్నాయి. అది కూడా చిన్న చిన్న రైతు బాపతి ఉన్నవాళ్ళు. కానీ రోడ్లు చూడబోతే ఇలా ఉంది. ఇక్కడైనా కాశీ మహేశ్వర రెడ్డి గారికి ఒకటే విన్నమించుకున్నాం, ఈ 4.5 ఏళ్ల నుంచి కనీసం గుంతలు కూడా బోడవలేదు. ఇక్కడ నుంచి అయినా రోడ్లు గురించి పట్టించుకొని రేపు ఎలక్షన్కి ఓట్లు అడగడానికి ఎలా వెళ్తారో మీకు కూడా అది మీకు తెలియాలని మేము కోరుతున్నాము. ఈ రోజున దాచేపల్లి మండలంలో చూసుకున్నాం.